గణపతి పప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తులు చేసే నినాదాలు, యువతీ యువకులంతా ఈలలు గోలలు, చప్పట్లతో కేరింతలతో వీధి వీధిన వెలసిన వినాయక మండపాలతో నగరమంతా దద్దరిల్లిపోతుంది. ఆ పరమశివుని ప్రియకుమారుడైన గణపతి కైలాసాన్ని వదిలి భూలోకానికి అతిథిగా విచ్చేస్తాడు. 10 రోజులు మనతో పూజలందుకుంటూ మన కష్ట నష్టాలను చూస్తూ తాను స్వయంగా భరిస్తూ ఆ పరమశివుడికి మన ప్రతినిధిగా వెళ్ళి మన కష్ట నష్టాలను వివరిస్తాడు గణనాథుడు. వినాయక మండపాల దగ్గర చివరి రోజున జరిగే లడ్డూ వేలంపాట చాలా ప్రత్యేకమైనది. ఈ లడ్డూ వేలంపాట వందల్లో మొదలై వేలల్లోకి పెరిగి లక్షల్లోకి చేరుకుంటుంది. 10 రోజులు భక్తులతో పూజలందుకున్న వినాయకుడి చేతిలోని లడ్డు వేలంపాటలో కొనుక్కోవడం భక్తులకు ఆనవాయితీగా మారిపోయింది. ఇందుకు ఒక ఉదాహరణే బాలాపూర్ లడ్డు. ఇక్కడ ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలంపాట జరుగుతుంది. ఈ లడ్డూని వేలంపాటలో కొన్న భక్తులకు విజయం కలుగుతుందని, ఈ లడ్డు ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి ధనధాన్య గౌరవం వస్తాయని భక్తుల నమ్మకం. బాలాపూర్ లడ్డు దక్కిన వారికి అధికారం వస్తుందని, వ్యవసాయంలో బాగా కలిసి వస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ లడ్డూ మహిమ బరువులో కాదు, అదృష్టానికి చిహ్నంగా ఉంటుంది. ఈ లడ్డూ గెలుచుకున్న వారిని ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్లి మొదటి ముక్కను రైతులకు పేదలకు పంచటం సాంప్రదాయంగా మారింది. ఇదే నిజమైన బాలాపూర్ గణేష్ మహిమ.